ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న వాక్య భాగం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19-20 వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19-20 వచనాలు. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఇదిగో నేను తలుపునొద్ద నుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యుద్ధకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మ్రొక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తూ ఉన్నాం. యేసయ్యా, మమ్మల్ని మీ రక్తంలో సంపూర్ణంగా కడగండి, పవిత్రపరచండి ప్రభు. మీ ఆత్మచేత అభిషేకించండి నాయన. ఈ ప్రాంగణమంతటిని మీ రక్తం చేత తండ్రి తడపవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. రావాల్సిన ప్రియ బిడ్డలు అనేకులు ఉంటుండగా యేసుప్రభ తండ్రి, మీ యొక్క కృపలో యేసుప్రభ నాయన ప్రతి ఒక్కరిని మీ రక్త ప్రోక్షణ జరిగించి తీసుకుని రావాల్సిందిగా బ్రతిమలాడుకుంటున్నాం. యేసయ్యా తండ్రి ప్రభానైనా మమ్మల్ని అందరినీ కూడా మీ రక్తంలో కడిగి పవిత్రపరిచి మీ ఆత్మచేత అభిషేకించండి. బలమైన అభిషేకం మా మీద నిలిచినట్లును ఈ ప్రాంగణంలో సంచరించినట్లును కృపను గ్రహించండి. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కరికరం గల ప్రభా తండ్రి ప్రభానైనా ఇక్కడున్న వారందరికంటే ప్రభు, ఆన్లైన్లో ఉన్న వారందరికంటే ప్రభు నేను ఏమాత్రం యోగ్యుని కాదు, కానీ అందరికంటే అల్పుని, అయోగ్యుని, అశక్తుని, చేతకాని వాని ప్రభ, మీ నామాన్ని ఉచ్చరించుకు స్మరించటకు అర్హత లేని వాని యేసు ప్రభ, మీ వాక్యాన్ని చేత పట్టుకున్నట్టుకు నాకు ఎంత మాత్రం కూడా తండ్రి ప్రభానైనా అర్హత లేదని ప్రజల ఎదుట మీ పాద సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాను యేసు ప్రభ. ఐ ప్రే దట్ వుడ్ హైడ్ మీ టోటల్లీ బిహైండ్ యువర్ క్రాస్. మీ సిలువ చాటును మరుగుపరచండి ప్రభ, మీ సిలువ చాటును మరుగుపరచండి ప్రభ. తండ్రి నా తలంపులను, మాటలను తండ్రి ప్రభానైనా లార్డ్ జీసస్ నా పెదవులను, నాలుకను, స్వరాన్ని మీరు ముట్టి ఇప్పటి నుంచి వచ్చే ప్రతి తలంపు, ప్రతి మాట, ప్రతి ఆలోచన అది కేవలం ఆత్మ ప్రేరేపితమై ఆత్మచేత కుటుంబ వేయబడినదై రెండంచులు గల వాడి అని ఖడ్గమై మా ప్రాణాత్మ దేహములను, మూలుగులను విభజించినంత మట్టుకు దూసుకుని వెళ్ళునుగాక. మీకే స్థుతులు చెల్లిస్తూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసయ్య శక్తిగల నామందు, మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవంగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేమ వాళ్ళారా, కొద్దిసేపు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనం గమనించినట్లయితే ఈ యొక్క ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలోను 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అనేక సార్లు దేవుని వాక్యం సెలవిస్తుంది మారు మనస్సు పొందండి కదా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము చూడండి 16వ వచనంలో మనం చూసినట్లయితే కావున మారు మనస్సు పొందుము, లేని ఎడలని నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చి ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను కదా. ఇంకా 22వ వచనంలో మనం గమనించినట్లయితే మనం చూస్తాం, ఇదిగో నేను దానిని దాని క్రియల విషయమై మారు మనస్సు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును కదా. సో 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో గమనించినట్లయితే నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము అని బైబిల్లో వ్రాయబడింది. సో ఇక్కడంతా కూడా మనం గమనించినట్లయితే మారు మనస్సు అని ఇక్కడ వ్రాయబడినటువంటి వాక్యం ఏంటంటే, ప్రియమైన వారలారా, యేసు ప్రభు చాలాసార్లు చెప్పాడు, లేకపోతే బాప్తిస్మం ఇచ్చే యోహాను చెప్పాడు ఏంటంటే, సర్పసంతానమై మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని చెబుతూ మారు మనస్సుకు తగిన ఫలాలు మీరు ఫలించండి అని చెప్పినట్టుగా మనం చూస్తాం. ఇదిగో దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మీరు మారు మనస్సు పొందండి అని బాప్తిస్మం ఇచ్చే యోహాను, యేసు ప్రభు కూడా చాలాసార్లు గమనించినట్లయితే కపెర్నహూములోను, గలిలయలోను ఇవంతా కూడా మనం సంచరించి యేసు ప్రభు కూడా మారు మనస్సుల గురించి ప్రకటించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ అక్కడ చెప్పినటువంటి మారు మనస్సు వేరు, ఇక్కడ చెప్పినటువంటి మారు మనస్సు వేరు. ప్రియమైన వారలారా, మనం గమనించినట్లయితే ఈ యొక్క ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో గమనించినట్లయితే దేవుని వాక్యము ఎవరితో మాట్లాడుతుందంటే సంఘాలతో మాట్లాడుతుంది. ఒక్కొక్క సంఘం మనం గమనించినట్లయితే ప్రియమైన వారలారా మనం చూస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి. స్ముర్నలో ఉన్న సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు, తుయతైరులో ఉన్నటువంటి సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు, ఎఫెసు ఉన్న సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు, సార్దీసులో ఈ రీతిగా మనం గమనించినట్లయితే ఒక్కొక్క సంఘం లవోదికీయతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా సంఘము అంటే ఏంటంటే
దేవుని రక్తం చేత కొనబడినటువంటి సంఘాలు, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని రక్తములో కడగబడినటువంటి పిల్లలు, ప్రేమైన దేవుని బిడ్డలారా. అంటే వీరికి కూడా మారు మనసు అవసరమా? మనం గమనించినట్లయితే ప్రేమైన వారలారా, అక్కడ పొందినటువంటి మారు మనసు ఏదో, మీరు మారు మనసు పొంది మీ పాపములతో పాపక్షమాపణ పొందండి అని యేసు ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తాం, ప్రేమైన వారలారా. అంటే పాపం విషయమై మీరు మారు మనసు పొందండి అని యేసు ప్రభు చాలా క్లియర్ గా చెప్పినట్టుగా మనం చూస్తాం. మనం గమనించినట్లయితే మనం చూస్తూ ఉన్నాం, దయచేసి గమనించండి. ఐ థింక్ లూకా సువార్త 10వ అధ్యాయం అనుకుంటాను. మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి. చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చూసుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయం 32వ వచనం. లూకా సువార్త 5:32. జోయల్ అందరిని పిలిచాము, వాళ్ళు ఎక్కడ పిలిచాము. మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చుని. వాళ్ళు ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చుని అని యేసు ప్రభు చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం, ప్రేమైన వారలారా. సో మరి గమనించినట్లయితే బాప్తిస్మం ఇచ్చే యోహాను కానీ యేసు ప్రభు కానీ చాలా క్లియర్ గా ఖరాఖండితంగా చెప్తూ ఉన్నట్టుగా చూస్తాం. ఇదిగో మీరు మారు మనసు పొందండి, మీ పాపాలు ఒప్పుకొనండి, మీ పాపాలు ఒప్పుకొని దేవుని రాజ్యం సమీపించింది కాబట్టి అని యేసు ప్రభు చాలా క్లియర్ గా మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం, ప్రేమైన వారలారా. అంటే ఒక వ్యక్తి లోకములో ఉన్నప్పుడు యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, మీరు మారు మనస్సు పొందండి. ఒకడు మారు మనస్సు ఏ రీతిగా పొందాలంటే, ప్రేమైన వారలారా, యేసు రక్తములో కడగబడి మీరు మనం గమనించినట్లయితే మీరు క్రొత్తగా జన్మించితేనే కానీ, యేసు ప్రభు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. మీరు క్రొత్తగా జన్మించితేనే కానీ, ఒకడు నీటి వలన తర్వాత ఆత్మ వలన రక్షించబడితేనే కానీ అని యేసు ప్రభు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట మనం గమనించినట్లయితే ప్రతి సంఘంలో కూడా 7 సంఘాలతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ కూడా ప్రతి సంఘంతో కూడా అంటున్నాడు, మారు మనస్సు పొందాలి, మారు మనస్సు పొందాలి. ఈ మారు మనస్సు ఏంది అన్న విషయాలు కొద్దిసేపు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. మనం గమనించినట్లయితే ఓల్డ్ టెస్టిమెంట్ లో మనం చూసినట్లయితే ప్రేమైన వారలారా, ముఖ్యమైనటువంటి ఒకవేళ మనం లిస్టు తీసుకుందాం, పాపాల లిస్టు ఒకవేళ మనం గమనించినట్లయితే, లేకపోతే దేవుడిచ్చిన ధర్మశాస్త్రం నిర్గమకాండం 20వ అధ్యాయం 7వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చూసినట్లయితే, సో కేటగారికల్ గా మనం చేసినట్లయితే పాపము అనేది చాలా క్లియర్ గా దేవుడు నిర్ణయించినట్టు చూస్తాం. ఒకవేళ మనం లిస్ట్ అవుట్ చేస్తామనుకోండి, ఫస్ట్ 5 రకాల పాపాలు ఏంటి, టాప్ 10 సిన్స్ ఏంటి అని ఒకవేళ, లేకపోతే 5 సిన్స్ ఏంటి అని ఒకవేళ మనం లిస్ట్ అవుట్ చేసినట్లయితే బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మనం చూస్తాం విగ్రహారాధన అనేది ఒకటి పాపము కదా. మన ఓల్డ్ టెస్టమెంట్ లో చూసినట్లయితే విగ్రహారాధన అనేది పాపము, దేవునికి అది అసహ్యము అని మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే నరహత్య చేయవద్దన్నాడు, నరహత్య చేసేది ఒక పాపం, ప్రియమైన దేవుని బిడ్డలారా. మూడవదిగా మనం గమనించినట్లయితే వ్యభిచారం అనేది ఒక పాపం. నాలుగవదిగా చూసినట్లయితే దొంగతనం. ఐదవదిగా చూసినట్లయితే అబద్ధాలు. ఈ రీతిగా మనం గమనించినట్లయితే ప్రేమ వాళ్ళారా, సో ఒక లిస్ట్ అవుట్ చేయండి, 5 రకాల పాపాలు లిస్ట్ అవుట్ చేయండి అంటే, సో ఈ రీతిగా మనం కేటగారికల్ గా మనం చేయవచ్చు ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞల్లో నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే వీటిలో దేనికొక దానికి సంబంధించింది కూడా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం, 5 రకముల పాపాలు. కానీ యేసు ప్రభు వాటి గురించి మాట్లాడట్లేదు ప్రేమైన దేవునిలారా. అదంతా కూడా మనం గమనించినట్లయితే యేసు రక్తములో కడగబడిన తర్వాత ప్రేమైన దేవుని బిడ్డలారా, సో అవన్నీ కూడా వాష్ అవుతాయి. ఇదిగో నేను మీ పాపములు ఎన్నటికీ గుర్తు చేసుకోను అని యేసు ప్రభు చెప్తున్నట్టుగా మనం చూస్తాం. మీ పాపములు మరన్నటికీ నేను గుర్తు చేసుకోను, వాటిని నేను సముద్ర అగాధములను నేను పూడ్చిపెట్టాను, నా వీపు వెనక నేను పారవేశాను. యేసు ప్రభు చాలా క్లియర్ గా, లేకపోతే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. కానీ ఇక్కడ యేసు ప్రభు లేకపోతే దేవుని వాక్యం చెప్పేటటువంటి మారు మనస్సు అనేది ఏంటంటే ప్రేమైన వారలారా, సో కొన్ని రకమైన పాపాలు యేసు ప్రభు ధర్మశాస్త్రంలో లేనటువంటి పాపాలను గురించి చెప్పినట్టుగా మనం చూస్తాం. ధర్మశాస్త్రంలో వాటిని గురించి వివరించలేదు ప్రేమైన దేవుని బిడ్డలారా. కానీ యేసు ప్రభు వాటిని గురించి ఈ యొక్క నూతన టెస్టిమెంట్ లో లేకపోతే నూతన నిబంధనలో యేసు ప్రభు కొన్ని రకముల పాపముల గురించి వ్రాసినట్టుగా మనం చూస్తాం. అవేంటంటే ప్రేమైన వారలారా, మనం చూస్తూ ఉన్న మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే గర్వం. ప్రేమైన దేవుడారా, సో ఈ గర్వం అనేది పాత నిబంధన గ్రంథంలో గర్వం అనేది పాపమేం కాదు ప్రేమైన దేవుడారా. గర్వము అని బైబిల్లో ఏమాత్రం రాయబడలేదు గమనించినట్లయితే. సో ప్రేమైన వాళ్ళ కానీ నూతన నిబంధనలోకి వచ్చేప్పటికి యేసు ప్రభు గర్వాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. మీరు గర్వపడవద్దు అని చెప్పినట్టుగా చూస్తాం. ఇదిగో
సరైన సమయంలో దేవుడిని హెచ్చించినట్లు మీరేం ఏ విధంగా ఉండాలి? అనుకూల సమయంలో మిమ్మల్ని దేవుడు హెచ్చించినట్లు మీరు దీన మనస్కులై ఉండండి అని యేసుప్రభు చెప్పినట్టుగా మనం చూస్తాం. ప్రేమైన వాళ్ళరా, అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7 నుంచి 8 వచనాలు మనం గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో గర్వం అనేది ఒక పాపము అనేది పాత నిబంధనలు మనం ఏమాత్రం చూడం. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, సాతాను గర్వించి పడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాని మనం గమనించినట్లయితే గర్వం అనేది ఒక పాపము అనేది యేసు ప్రభు చాలా కరాఖండితంగా నూతన నిబంధనలో చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అదే రీతిగా మనం గమనించినట్లయితే వేషధారులైన శాస్త్రాల వేషధారణ అనేది ఒక పాపం. బైబిల్లో మనం గమనించినట్లయితే వేషధారణ గురించి ఓల్డ్ టెస్టిమెంట్ లో వేషధారణ గురించి వ్రాయబడలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే యేసు ప్రభు అంటున్నాడు, మీ వేషధారణ మానుకోండి. మీరు శాస్త్రులు పరిశీల వాళ్ళు వేషధారణ గురించి అని అది పులుసుల పిండి అని యేసు ప్రభు చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అది ఒక పాపము అని యేసు ప్రభు చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అదే రీతిగా మనం గమనించినట్లయితే అపనమ్మకము లేక అవిశ్వాసము, ప్రేమైన దేవుని బిడ్డలారా, అవిశ్వాసం అనేది ఒక పాపము. దేవుడు కొత్త నిర్వచనం ఇస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన వాళ్ళారా, సో దేవుడు ఏదైనా చెప్పినట్లయితే ఆజ్ఞను, లేకపోతే దేవుడు ఏదైనా ఒక వాగ్దానం ఇచ్చినట్లయితే దాన్ని నమ్మకపోవటం, దేవుని వాటిని నమ్మకపోవటం, అది ఒక పాపము. యేసు ప్రభు చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అదే విధంగా స్వార్థం అనేది ఒక పాపం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే స్వార్థపూరితంగా ఉండటం అనేది ఒక పాపం. బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన వాళ్ళారా, సో ఇంకా గమనించినట్లయితే చెడు తలంపులు, ఇదిగో నీ తలంపుల్లో నీ యొక్క తలంపుల్లో చెడుతనం మీద పుడితే చాలు, ఇదిగో నువ్వు పాపం చేసినట్లే కదా. సో నువ్వు ఒక మోహం చూపించినట్లయితే అస్థితను పాపం చేసినట్లే. సో యేసు ప్రభు దాన్ని చాలా కరెక్ట్ గా చాలా క్లియర్ గా ఎంతో డీప్ గా వెళ్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన వారులారా, మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా ధర్మశాస్త్రంలో ఇవన్నీ కూడా వ్రాయబడలేదు. కానీ యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇవన్నీ కూడా పాపములు అని యేసు ప్రభు నిర్వచిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే సాయంకాలం అన్ని ఒకవేళ మనం ధ్యానించడానికి అవకాశం లేదు. కానీ ఒక 2 లేదా 3 అంశాలు మాత్రం మీతో ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రేమైన వారలారా, మన జీవితంలో నిశ్చయంగా ప్రశ్నించుకోవాలి. ఇలాంటివి ఏవైనా ఉన్నట్లయితే ఈ యొక్క 7 సంఘాల్లో కూడా మనం గమనించినట్లయితే మీరు మారు మనసు పొందండి అని గమనించినట్లయితే యేసు ప్రభు చెప్తున్నటువంటి మాటలు, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తున్న మాటలు ఏంటంటే, ఇదిగో ఇలాంటివి ప్రేమైన దేవుని బిడ్డలారా కేటగిరీగా మనం చేసినట్లయితే నూతన నిబంధనలు కూడా 5 రకాల కేటగిరీస్ మనం చేసినట్లయితే, ప్రేమైన వాళ్ళరా, గర్వము, వేషధారణ, అపనమ్మకము, స్వార్థము, చెడు తలంపులు, ఇవన్నీ కూడా పాపము అనేది దేవుడు నిర్ణయిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో 2 లేదా 3 అంశాలు నేను మీ మధ్యకు తీసుకుని రావాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రేమైన వాళ్ళరా, మనం నిజంగా మన జీవితాల్లో ప్రశ్నించుకోవాలి. ఏమైనా ఉన్నట్లయితే సో అది దేవుడు ఏం చేస్తున్నట్టే అది పాపము అని చెప్తూ ఉన్నాడు. దాన్ని మీరు విడిచిపెట్టండి అని ప్రభు చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో చూడండి, సామెతల గ్రంథంలో మనం చూస్తాం కదా, మనకు బాగా తెలిసినటువంటి వాక్య భాగాలు. సో సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం మనం చూద్దాం. నాశనమునకు ముందు గర్వము నడచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచు. ప్రేమైన వారులారా, సో నాశనానికి ముందు గర్వం నడుస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఇంకా మనం గమనించట్లేదు. చూడండి 29వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. 29వ అధ్యాయం 23వ వచనం సామెతల గ్రంథం. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనందును. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ప్రేమైన వారులారా, ఎవని గర్వం వారిని తగ్గించునంట, వినయ మనస్కుడు ఘనతనందును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే నూతన నిబంధనలు మనం గమనించినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనాలు మనం చదువుకున్నట్లయితే దేవుని వాక్యము చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దయచేసి గమనించండి. యేసు ప్రభు దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. పేతురు మాట్లాడుతూ చూడండి ఏమంటున్నాడు. 5వ అధ్యాయం 5-6 వచనాలు. మీరు పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకుని మిమ్మును అలంకరించుకునండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు
ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దీన మనస్కులై ఉండండి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. అంటే దేవుడు హెచ్చిస్తాడు తగిన సమయంలో. అంటే అర్థం ఏంటి? దేవుడు మనకి ఏదో పెద్ద సింహాసనం ఇస్తాడనా, లేకపోతే పెద్ద ప్రమోషన్ ఇస్తాడనా, లేకపోతే మరొకటే కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇదిగో తమిళ సమయంలో నిన్ను హెచ్చిస్తాను అంటే అర్థం ఏంటో ప్రేమైన దేవుని ద్వారా, ఇదిగో ఇహలోక పరంగా దేవుడు హెచ్చిస్తాడు, అది వేరే విషయం. కానీ మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే గర్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు, దీనత్వాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైన వారలారా, సో పాపము అనేటువంటి గర్వాన్ని మీరేం చేయాలంటే పాదాల కింద పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. అది నీ మనస్సుకు ఎక్కించుకోకూడదు. గర్వం అనేది నీ కొంతమంది అంటుంటారు తలపొగురు అంటూ ఉంటారు కదా, తలపొగురండి వానికి, తలపొగురండి ఆమెకు అంటూ ఉంటారు. ప్రేమైన వారలారా, ఈ గర్వం అనేది నీ తలకు ఉండకూడదు. ఆ గర్వం అనేది ఎక్కడ ఉండాలి? నీ పాదాల కింద ఉండాలి. ఈ పాపం అనేది నీ తలలో ఉండకూడదు, అది నీకు కాళ్ళ కింద ఉండాలి. కోపం అనేది ప్రేమైన దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే ఈ కోపం ఒక వ్యక్తి కోపం పడుతూ ఊగిపోతూ ఉంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, యాక్చువల్ గా స్పిరిచువల్ గా మనం గమనించినట్లయితే ఆ వ్యక్తి తల మీద సాతానుడు నాట్యం చేస్తూ ఉంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకు అది ఆత్మ కాబట్టి మనకు కళ్ళకు కనిపించకపోవచ్చు, కానీ ఆ యొక్క ఆత్మ ఆడించినట్టు ఆడుతూ ఉంటాడు, ఊగిపోతూ ఉంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ కోపము, గర్వము ఇలాంటివన్నీ మనం గమనించినట్లయితే సాతానుడు ఒక వ్యక్తిని ఏం చేస్తున్నాడంటే ఆటలాడిస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇదిగో ఈ గర్వము ఏం చేస్తుందంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, సో అది నీ కాళ్ళ కింద ఉండాలి, కానీ ఎప్పుడు కూడా నీ తలలో ఉండకూడదు, ఎప్పుడు కూడా నీ తల మీద నాట్యం చేయకూడదు. ప్రేమైన వారలారా, దేవుని వాక్యము చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. తగిన సమయంలో నిన్ను హెచ్చించినట్లు అంటే అర్థం ఏంటంటే, ఇదిగో ఒక సమయం వస్తుంది, అప్పుడేం చేస్తావంటే ఆ గర్వం అనేది నీ పాదాల కింద ఉంటుంది, లేకపోతే ఆ సాతానుడు అనేవాడు నీ పాదాల కింద ఉంటాడు. కానీ ఇదిగో నువ్వు మాత్రం ఏ రీతిగా ఉంటావంటే దేవుని ఆత్మచేత నింపబడి ఉంటావు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, ఓల్డ్ టెస్ట్మెంట్ లో మనం గమనించినట్లయితే కొంతమంది ఆత్మచేత నింపబడినట్టుగా చూస్తాం. ఆత్మ వారి దగ్గర పర్మనెంట్ గా ఉండట్లేదు, కానీ ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తుల్లో చాలా మంది ఉంటున్నారు. ప్రియమైన వాళ్ళారా, సో మనం గమనించినట్లయితే ఆత్మచేత నింపబడినట్టు ఒక వ్యక్తి దావీదుని గురించి మనం చూసుకున్నట్లయితే సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక చక్కటి వాక్య భాగం రాయబడి ఉంటుంది. దయచేసి గమనించండి. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 8 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. సమూయేలు నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి మధ్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యాలను అప్పగించున్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసంలో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా, సెరూయా కుమారుడైన అబీషై, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడను రాజునకు నిన్ను శపింపనేలా, నీ చిత్తమైతే నేను వాటిని చెరబోయి వాని తల ఛేదించి వచ్చేదని. అందుకు రాజు, సెరూయా కుమారులారా, నీకు నాకు ఏమి పొందు? వారిని శపింపనీయుడు నీవు దావీదును శపింపమని దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా, నీవు ఇలాగు ఎందుకు చేస్తున్నావని ఆక్షేపణ చేయగలవాడు ఎవడని చెప్పి ప్రేమ వల్ల మనం గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే చీప ఎవరిని మాట్లాడుతున్నాడంటే ఒక రాజును. ఇశ్రాయేలు దేశానికంతటికీ కూడా మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు దేశము ఉత్తర దక్షిణ దేశాలుగా విడిపోక ముందు ఒకే దేశంగా ఉన్నప్పుడు రాజుగా ఉన్నటువంటి యొక్క రాజును సౌలు యొక్క దగ్గర బంధువు. ప్రేమైన వారలారా, షిమి అనేటువంటి వ్యక్తి సౌలు కుటుంబీకులకు దగ్గర బంధువు. ఇదిగో సౌలు యొక్క చేతుల నుంచి నువ్వు రాజ్యాధికారాన్ని తీసుకున్నావు, ఇదిగో నీకు ఈ గతి పట్టింది, నీ కొడుకే నిన్ను తరిమేస్తూ ఉన్నాడు, నీ కొడుకే నిన్ను తన్ని తరిమేస్తున్నాడు దేశం నుంచి, నీకు సరైనటువంటి అది జరిగింది అని మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే దావీదు చాలా ఈ సమయంలో మనం గమనించినట్లయితే ఆత్మచేత నింపబడినటువంటి ఒక వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు దయచేసి గమనించండి. అక్కడ దావీదు సేవకుడు అంటూ ఉన్నాడు, ఇదిగో అభిషేక్ అంటున్నాడు సెరూయా కుమారుడు అంటే తన అల్లుడు. మనం గమనించినట్లయితే ఇదిగో నేను పోయి వాడిని చంపేస్తాను అంటే ప్రేమలరా, సెరూయా కుమారులరా, సెరూయా దావీదు యొక్క అక్క, ప్రేమైన దేవులారా, సెరూయా కుమారులరా, నీకు నాకు ఏం పొందు? ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తి మాట్లాడుతున్న మాట. దేవుడు వానికి సెలవిచ్చాడు, దావీదును శపించమని సెలవిచ్చాడు, నేను శపించబడుతున్నాను, అంతేకాని ఇంకేమైతే కాదు. సో దేవునికి విరోధంగా ఏమంటున్నాడు అక్కడ? దేవుడు సెలవిచ్చినప్పుడు నీవిలాగు ఎందుకు చేస్తున్నావని
ఆక్షేపణ చేయగలవాడేవాడు. ప్రేమైన దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ఇదిగో వానికి దేవుడు సెలవిచ్చినప్పుడు నేను వానికి విరోధంగా నేను పోరాడితే, లేకపోతే దానికి వ్యతిరేకంగా నేను మాట్లాడితే, దేవునికి వ్యతిరేకంగా నేను మాట్లాడిన వాడవుతాను, దేవునికి వ్యతిరేకంగా నేను చెప్పిన వాడనవుతాను. కాబట్టి అది కుదరదు, అది కూడదు అని దావీదు చాలా కరఖండితంగా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన వాళ్ళారా, దేవుని వాక్యము చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో దావీదు ఏం చేస్తున్నాడంటే తను తాను పూర్తిగా తగ్గించుకున్న వాడుగా మనం చూస్తాం. ప్రేమ వాళ్ళ తను పూర్తిగా తగ్గించుకున్న వ్యక్తిగా మనం చూస్తాం. సో తను తగ్గించుకున్నాడు. దేవుడు ఎంతగానో దావీదును హెచ్చించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. సో ఈ రీతిగా మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో ప్రేమ వాళ్ళారా, ఒక వ్యక్తి ఎప్పుడైతే ఈ రకరకమైన పాపముల నుంచి, లేకపోతే ఈ మనం గమనించినాం కదా, యేసయ్య రక్తములో కడగబడిన వ్యక్తి ఎప్పుడు కూడా మనం గమనించినట్లయితే రక్షించబడినటువంటి వ్యక్తి. యేసయ్య రక్తములో కడగబడినటువంటి వ్యక్తి, రక్షించబడినటువంటి వ్యక్తి. ప్రేమ వల్ల తన పాపములు ఒప్పుకున్న యెడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు కనుక ఆయన ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేసి నీతిమంతులుగా తీర్చును, నిన్ను నీతిమంతులుగా తీస్తూ ఉన్నాడు. కానీ ప్రేమైన దేవుడరా, కానీ నీతిమంతులమైనంత మాత్రాన మన హృదయముల్లో ప్రేమైన దేవుడరా లోపల ఉండిపోయినటువంటి పాపం, ప్రేమైన వాళ్ళారా, అది సంపూర్ణంగా మనము విడుదల కావాలంటే దేవుడు కొన్ని పరిస్థితులు మన జీవితాల్లో అనుమతిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక చెట్టు ఉందనుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక చెట్టు మనం పెరట్లో వేసినటువంటి చెట్టు ఒకవేళ చెడుకాయలు కాస్తుంది అనుకుందాం. ప్రేమైన దేవునిరా, దాంట్లో మంచి కాయలు రాయాలంటే, లేకపోతే ఆ యొక్క కొమ్మలు నరికేస్తూ పోతూ ఉంటే నెక్స్ట్ కాపులో మంచి కాయలు కాస్తుందా? ఎంత మాత్రము కాయదు. ప్రేమైన వాళ్ళారా, ఎందుకంటే చెడు అనేది ఎక్కడుంది? వేరులో ఉంది. చెడు అనేది ఎక్కడుందంటే వేరులో ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ వేరు మార్చబడేంత వరకు ఎంత మాత్రం కూడా ఆ చెడు అనేది ఉండదు. మారు మనసు పొందామనుకుంటూ ఉంటాం, యేసయ్య రక్తంలో కడగబడ్డామనుకుంటూ ఉంటాం. కానీ మనలో ఉన్నటువంటి గర్వం కానీ, మనలో ఉన్నటువంటి అసూయ కానీ, మనలో ఉన్నటువంటి అస్వార్థం కానీ, మనలో ఉన్నటువంటి లేకపోతే ఆ ఇగో కానీ, ప్రేమైన దేవుని బిడ్డలారా, చెడు తలంపులు కానీ, వేషధారణ కానీ పోవు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే యేసు ప్రభు చాలా డీప్ గా వీటి గురించి మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. మనం గమనించినట్లయితే ప్రేమ వాళ్ళరా, ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత దేవుని వాక్యంలో సెలవిస్తుంది ఆ వ్యక్తి ఏ విధంగా ఉంటాడంటే, మీరు లోకానికి ఉప్పు అన్నాడు కదా యేసు ప్రభు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే మీరు లోకానికి ఉప్పు అన్నాడు, మీరు లోకానికి వెలుగు అన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని ద్వారా నిజంగా మారు మనస్సు పొందినటువంటి మన జీవితాలు నిజంగా ఉప్పులాగా, ఉప్పు సారం కలిగి ఉన్నాయా? మారు మనస్సు పొందినటువంటి మనం నిజంగా వెలుగులాగా, లేకపోతే తేజమయంగా ఉండగలుగుతున్నాయా? ఇతరులకు వెలిగించే రీతిగా ఒకవేళ ఉండగలుగుతున్నాయా? ప్రేమైన దేవుని ద్వారా ఈ సాయంకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. దాని విషయమై ప్రభు ప్రకటన గ్రంథంలో అంటూ ఉన్నాడు, మీరు మారు మనసు పొందాలి. మీరు మారు మనసు పొందారనుకుంటున్నారు, యేసయ్య రక్తంలో కడగబడ్డారు, మంచిదే. కానీ ఇంకా మీరు మారు మనసు పొందవలసి ఉంది. ప్రేమైన వారలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దయచేసి గమనించండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే నీతిమంతులుగా తీర్చబడినటువంటి ఒక వ్యక్తి జీవితం ఏ విధంగా ఉంటుందో వ్రాయబడింది. దయచేసి గమనించండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూసుకుందాం. పచ్చపగులకు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ప్రైజ్ ది లార్డ్. ఇంగ్లీష్ బైబిల్లో చాలా బ్యూటిఫుల్ గా రాయబడింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఒక రక్షించబడినటువంటి వ్యక్తి, లేకపోతే దేవుని యొక్క, లేకపోతే రైచస్ మ్యాన్, లేకపోతే నీతిమంతునిగా చేయబడిన వ్యక్తి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందంట? ఉదయమున సూర్యోదయం ఉన్నట్లుగాను, మధ్యాహ్నం వలె తేజరిల్లినట్లుగాను ఉంటుందంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో అంటే ఆ వ్యక్తి యొక్క వెలుగు ఏ విధంగా ఉంటుందంటే, రక్షించబడగానే అప్పుడప్పుడే సూర్యుడు పైకి వస్తుంటాడు చూసారా, ఆ రీతిగా వెలుగు పడటం ప్రారంభిస్తుంది. సో దినములు పెరిగే కొద్ది ఏ విధంగా ఉండాలి? ఆ వెలుగు ఏ విధంగా ఉండాలి? సూర్యుడు పైకి రావటం, మరికొంత పైకి రావటం, మరింత పైకి రావటం, ఎంత ఒకసారి నట్టులేడి వరకు ఎంత వెలుగుమయం, ఎంత తేజమయంగా ఉంటుందంటే అంతగా ఆ నీతిమంతుని యొక్క జీవితం ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ మన జీవితంలో ఎప్పుడు కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇందాక చూసే దావీదు ఏమంటున్నాడంటే, శరీరే కుమారులారా, మీకు నాకు ఏమి పొత్తు? ఆ మనిషిని వదిలేయండి, ఎందుకంటే దేవుడు ఆ వ్యక్తికి సెలవిచ్చాడు తిట్టమని. సో లెట్ హిమ్ కర్స్. దేవుడు దాన్ని ఆశీర్వాదం మారుస్తాడన్నాడు. కానీ ఇదే దావీదు, ప్రేమైన దేవుని బిడ్డలారా, చనిపోయే ముందు సొలొమోనుకి ఏమిచ్చాడు? షిమీ కుమారులు మాత్రం ఏమాత్రం
వదిలిపెట్టొద్దు అని చెప్పినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. మనం గమనించినట్లయితే అంటే ఆత్మచేత నింపబడిన వ్యక్తి అప్పుడు ఆత్మదేవుడు వారి మీదకి వచ్చేవాడు పోయేవాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. సో పర్మనెంట్ గా వాళ్ళు నివాసం ఉండేవాడు కాదు. దావీదు జీవితంలో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి ప్రేమైన దేవుని బిడ్డలారా. అదే రీతిగా చాలాసార్లు మన జీవితంలో కూడా మనం రక్షించబడి ఉంటాం ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ఒక వ్యక్తి రక్షింపబడ్డాడంటే అర్థం ఏంటంటే అతనిలో ఆత్మ ఉన్నాడని అర్థం ప్రేమైనది. అందుకే బైబిల్ మనం చూస్తున్న కొరింథీయులకు రాసిన పత్రికలు మనం చూసినట్లయితే ఆత్మ ద్వారా తప్ప ఎవడును కూడా యేసు ప్రభును రక్షకుడుగా ఎవడు అంగీకరించని బైబిల్లో వ్రాయబడింది. సో మనం దేవుణ్ణి రక్షకుడుగా అంగీకరించామంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడని అర్థం ప్రేమైన దేవుని బిడ్డలారా. సో కానీ మన జీవితంలో ఎందుకు ఈ అప్స్ అండ్ డౌన్స్ ఉంటూ ఉన్నాయి? ఎందుకు ఇవన్నీ కూడా యేసు ప్రభు నిర్వచించినటువంటి ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఎందుకు ఉంటున్నాయి? కారణం ఏంటి? వై దీస్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ అవర్ లైఫ్స్ ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం గమనించి అది అంటే ఒకసారి సూర్యుడు ఏ విధంగా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఏ విధంగా ఆ యొక్క తేజమయంగా రోజుకు లేకపోతే గంటకు ఎంతగా వెలుగుమయంగా మారుతుందో ఆ వ్యక్తి ఒక రైచస్ వ్యక్తి నీతిమంతుని యొక్క జీవితం ఆ రీతిగా ఉండాలంట ప్రేమైన దేవుని బిడ్డలారా. సూర్యుడు ఎప్పుడైనా కొంచెం ఎక్కడం మళ్ళా తగ్గడం ఎప్పుడైనా చూసారా ప్రేమైన దేవుని బిడ్డలారా? సూర్యుడు ఒక్కసారి మొదలు పెట్టాడంటే ఏమంటాడు, సూర్యుడు ఒక్కసారి ఉదయించడం మొదలు పెట్టాడంటే ఇంకా సూర్యునిలో ఆ వెలుగు తగ్గడం ఎంత మాత్రం ఉండదు. ఆ వెలుగు పెరుగుతూనే ఉంటుంది మిట్ట మధ్యాహ్నం వరకు ప్రేమైన దేవుని బిడ్డలారా. సో కానీ మన జీవితాల్లో ఎందుకు సూర్యుడు ఉదయించినట్టుగా మనం రక్షణ పొందగానే సూర్యుడు ఉదయించినట్టుగా ఉన్నాం, ఎందుకు మిట్ట మధ్యాహ్నం వల్ల కాలేకపోతూ ఉన్నాం? కారణం ఏంటి? ఎందుకు ఒకసారి అప్స్ అండ్ డౌన్స్? సూర్యుడు వెనక్కి తగ్గడం ముందుకెళ్ళడం ఎంత మాత్రం జరగదే, ఎందుకు జరుగుతూ ఉంది? చూడండి, మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ప్రేమైన దేవులారా, మనం గమనించినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దేనికి ప్రతిఫలం అంట? వినయానికి ప్రతిఫలం. చూడండి, సో యేసు ప్రభువుని నమ్ముకున్నాము, రైచస్ గా ఉంటూ ఉన్నాను, నీతిమంతుడిగా ఉన్నట్టే నీలో ఆ వినయం అనేది ఉండాలి, ఆ హ్యూమిలిటీ అనేది ఉండాలి, ఆ యొక్క తగ్గింపు అనేది ఉండాలి, దేవుని దగ్గర సంపూర్ణంగా తగ్గించుకోవటం ఉండాలి. ప్రేమైన వారలారా, ఆ తగ్గింపు ఎంత తగ్గింపు అంటే ప్రేమైన దేవులారా, ఆ గర్వం అనేది నీ పాదముల క్రిందకు వచ్చేంత వరకు మనం తగ్గించుకోవాలి ప్రేమైన దేవుని. అందుకే దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లో ఆ ముళ్ళులు పెడుతూ ఉంటాడు ప్రేమైన దేవుడా. వాటిని వెంటనే తీసేసుకోవాలి ప్రేమైన దేవుడారా. ఒకవేళ మనం దావలో వెళ్తూ ఉన్నాం అనుకోండి, ముళ్ళు గుచ్చుకుంటే అలాగే నడుచుకుంటూ వెళ్తామండి? వెళ్ళం. ఎందుకు? ఆ కాలు ప్రేమైన దేవులరా, ఆ కాల్లో ముళ్ళు పడిందంటేనే వెంటనే ఏం చేస్తామంటే ఒక నిమిషం కూడా ఆగమండి. ఒక నిమిషం కూడా ఆగకుండా వెంటనే దాన్ని తీసుకున్న తర్వాతనే మనము నడవటానికి ప్రయత్నం చేస్తాం. We need to have that kind of sensitivity in our lives ప్రేమైన దేవుని బిడ్డలారా. మనకు ఆత్మలో అలాంటి మనస్సాక్షి మనకు అవసరం ప్రేమైన దేవుని బిడ్డలారా. కలుషితమైనటువంటి మనస్సాక్షి కాకుండా, వాతమైనటువంటి మనస్సాక్షి కాకుండా, ఆ నిర్మలమైనటువంటి మనస్సాక్షి మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఒకవేళ ముళ్ళు పీకకుండా అలాగే వెళ్ళామనుకోండి, అలాగే ఎలాగో భరించుకుంటూ వెళ్ళామనుకోండి, ఏమవుతుందండి? 1 రోజు 2 రోజులు వదిలిపెట్టారు, ఏమవుతుంది? ఆ ముళ్ళు గుచ్చుకునే ప్రాంతం ఏమవుతుంది? గాయంగా మారుతుంది. ఆ గాయం ఏమవుతుంది? చిన్నగా ఏమవుతుందంటే చిన్నగా ప్రాకుతుంది, పైకి ప్రాకుతుంది. కొంతమంది మనం గమనించినట్లయితే, ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళని మనం గమనించినట్లయితే దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే చివరి కాలు తీసేయాల్సింది వస్తుంది. ఒకవేళ కాలు కూడా తీయడానికి ఇష్టపడకపోతే అది శరీరం అంతా ప్రాకిపోతుంది ప్రేమైన దేవునరా. ఆ విషయం అనేది లేకపోతే ఆ యొక్క దాని కుళ్ళు అనేది ఏమంటే ఆ శరీరం అంతా కూడా ప్రాకిపోతుంది. ఒక చిన్న ముల్లే కావచ్చు, అదేం చేస్తుంది? మన శరీరాన్ని అంతటికి కూడా విషమై కూర్చుంటుంది, లేకపోతే కుళ్ళలాగా మారిపోతుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. మన జీవితాల్లో నిజంగా మనము దేవుని యందు భయభక్తులు కలిగిన దేవుని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలట. దేవుని యందు భయభక్తులు కలిగి వినయాన్ని కలిగి ఉండాలట ప్రేమైనది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమంటే ఏంటండి? మనం చూసినట్లయితే చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట
చెడుతనమును అసహ్యించుకొనుటని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి? ఒక రైచస్ మ్యాన్, లేకపోతే యేసయ్య రక్తములో కడిగిన వ్యక్తి చెడుతనాన్ని అసహ్యించుకోవాలంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. మనం చెడుతనాన్ని అసహ్యించుకోం కానీ ఆలింగనం చేసుకుంటూ ఉంటాం చాలా సార్లు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాంటి వ్యక్తులతో సహవాసం చేస్తూ ఉంటాం. ప్రేమైన దేవులారా, వారితో మీరు విజోడుగా ఉండండి, వారితో ఎంత మాత్రం కూడా మీరు జోడుగా ఉండకండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం లాస్ట్ వీక్ మనం చూసాం. సో కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయంలో 18వ వచనం మనం చూసినట్లయితే మీరు ప్రత్యేకించబడి ఉండండి అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. కానీ ఎంత మాత్రం కూడా మనం ప్రత్యేకంగా ఉండమే, వారితో సహవాసం చేస్తాం. ఎందుకంటే ఏదో షార్ట్ టర్మ్ బెనిఫిట్ మనం కలిగి ఉంటాం. ఏదో షార్ట్ టర్మ్ బెనిఫిట్, ఇదిగో ఈ వ్యక్తితో కలిగి ఉంటే నేను ఈజీగా నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాను, ఇదిగో నేను ఈ వ్యక్తితో ఒకవేళ రిలేషన్షిప్ కలిగి ఉంటే ఈజీగా నాకు ప్రమోషన్ వస్తుంది, లేకపోతే నాకు ఈజీగా ఒకవేళ ఇంకొక బెనిఫిట్ ఏదో ఉంటుంది. ప్రేమైన దేవుడారా, సో మనం ఏం చేస్తామంటే షార్ట్ టర్మ్ బెనిఫిట్ కోసం మనం ఏం చేస్తామంటే వాటిని సహిస్తూ ఉంటాం. వారితో మనం ఏం చేస్తుంటాం? జోడుగా ఉండటం ప్రారంభిస్తాం. ప్రేమైన దేవునిలారా, సో ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే మన జీవితాల్లో చెడుతనాన్ని మనం అసహించుకోకుండా ఉండటం ప్రారంభిస్తాం. అది ఒక గర్వం కావచ్చు, ఒక కోపం కావచ్చు, ఒక చెడుతనం కావచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. కానీ ఎప్పుడైతే యెహోవా యందు భయభక్తులు కలిగిన వ్యక్తి కలిగి ఉంటాడో, చూడండి 22వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే ముఖ్యంగా వినయం కలిగిన వ్యక్తికి 3 రకాల ఆశీర్వాదాలు దేవుడు ఇస్తున్నాడు. ఏంటంటే అవి ఐశ్వర్యము, ఘనతయు, జీవమును. ప్రియుల వాళ్ళరా, ఐశ్వర్యం ఇస్తాడంట, ఘనత ఇస్తాడంట, తర్వాత జీవం. ఇవన్నీ కూడా దానికి ముందు చదవండి, పాట వ్రాయబడింది. ఐశ్వర్యము, ఘనతయు, జీవము. ప్రియమైన దేవులారా, అంటే స్పిరిచువల్ రిచెస్. ప్రేమైన దేవులారా, ఒక వ్యక్తికి ఆత్మీయమైనటువంటి ఆ రిచ్నెస్ రావటం ప్రారంభిస్తుంది, ఆత్మీయమైనటువంటి ఘనత రావటం ప్రారంభిస్తుంది, ఆత్మీయమైనటువంటి జీవం రావటం ప్రారంభిస్తుంది. ప్రేమైన వాళ్ళ దేవుని వాక్యం సెలవిస్తున్న ఆ జీవం ఎలా ఉంటుందంటే వాని కడుపులో నుండి జీవ జలనదులు ఊరుతాయంట. ఒక నది ప్రవహిస్తుంది అనుకోండి, ప్రేమైన దేవుని ఆ నది చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని వేల ఎకరాలు ఏమవుతాయి? సారవంతంగా ఉండటం ప్రారంభిస్తాయి. ప్రేమైన దేవులరా, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం గమనించినట్లయితే యోహాను సువార్త 7వ అధ్యాయం 39 అనుకుంటారు, 39వ వచనం మనం గమనించినట్లయితే వాని కడుపులో నుండి జీవ జల నది అని వ్రాయబడిందా, నదులు అని వ్రాయబడిందా? చదువుకుందాం, ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 39. ఎవరైనా ముందు ఇస్తే చదువుతారా? 6వ అధ్యాయం చదవండి. యోహాను సువార్త వాని కడుపులో నుండి 7వ అధ్యాయమే కరెక్ట్. మనం గమనించినట్లయితే చూడండి, నా యందు విశ్వాసం ఉంచువాడెవడు లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. దేవుని వాక్యం సెలవిస్తుంది, వాని కడుపులో నుండి జీవ జల నదులు పారుతాయంట. ఒక నది కాదంట, జీవ జల నదులు. అవి కూడా జీవనది అంటే ఏంటి? ఇక ఎండిపోదని అర్థం. జీవనది అంటే ఎండిపోయేది కాదు, కుందు నది లాగానో పెన్నా నది లాగానో ఎండిపోయేటివి కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, జీవనది అంటే సంవత్సరం పొడుగునా కూడా ఏ విధంగా ఉంటాయి? నీళ్లు ఉంటాయి దాంట్లో. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాంటి జీవ నది ఒకటి కాదు, అనేక జీవనదులు వాని కడుపులో నుంచి వస్తాయంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక నదికే కొన్ని వేల ఎకరాలు అది సారవంతం చేస్తుంటే, కొన్ని వేల ఎకరాలకు ఆశీర్వాదకరంగా ఉంటే, ఒకరి కడుపులో నుంచి వచ్చే జీవ జలనదులు ఎన్ని వేల మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకోవాలి. ఎంతమందికి మనం ఆశీర్వాదకరంగా ఉన్నాం? ప్రేమైన వాళ్ళరా, మన కుటుంబానికి కానీ, లేకపోతే పక్క కుటుంబాలకు కానీ, మన స్ట్రీట్ లో కానీ, లేకపోతే మనం పనిచేసే ప్రాంతాల్లో కానీ ఎన్ని వేల మందికి, పోనీ కనీసం ఒక 10 మంది కానీ చెప్పుకుందామా? చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? ఈ సాయంకాల సమయంలో ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో వాని కడుపులో జీవ జలనదు అని 39వ వచనంలో మాట్లాడుతూ ఏమంటాడంటే, మనం గమనించినట్లయితే తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. ప్రేమైన వాళ్ళారా,
దేవుని వాక్యం ఎందుకు ఏం సెలవిస్తుందంటే, ఇప్పుడు మనం అనుకున్నటువంటి యొక్క పాపాలన్నీ కూడా మనం గమనించినట్లయితే అవి ఒక వ్యక్తి ఆత్మచేత నింపబడినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినప్పుడు వీటన్నింటినీ ఓవర్కమ్ చేయడం ప్రారంభిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తి జీవితంలో మనం గమనించినట్లయితే ప్రేమ ఇవన్నీ కూడా వంట ప్రారంభిస్తాయి. సంఘాలు ఎందుకు పాలిటిక్స్ తో నింపబడి ఉన్నాయి ఈ కాలంలో గమనించినట్లయితే ఆత్మచేత నింపబడడం లేదు. ప్రేమైన వాళ్ళరా, ఇగో, గర్వం, అసూయ మనం గమనించినట్లయితే ప్రేమ వాళ్ళ విడగొట్టడం మనం గమనించినట్లయితే ప్రేమ వాళ్ళ ఒకరి మీద ఒకరు చెప్పుకోవటం, అబద్ధాలు చెప్పుకోవడం మనం గమనించినట్లయితే అనేకము ఇవన్నీ కూడా యేసు ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని సెల్ఫిష్నెస్, చెడు తలంపులు ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే సంఘాన్ని విడగొట్టేట్టుగా ఉంటాయి. కానీ యేసు ప్రభు అంటే సంఘాన్ని ఐక్యపరచాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఒక వ్యక్తి కడుపులో నుంచి జీవ జలనదులు వస్తే ప్రియమైన దేవుళ్ళ ఏ రీతిగా ఉంటుందంటే అనేక వేల కోట్ల ఎకరాలకు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉంటుందో ఆ నదులు ప్రియమైన దేవుని బిడ్డలారా సంవత్సరం పొడవునా ఎండిపోకుండా ఏ విధంగా ప్రవహిస్తాయో ఆ రీతిగా మన యొక్క జీవితాలు ఉండాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుడా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సాయంకాల సమయంలో మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకోవాలి. అంటే మొట్టమొదటిగా మన జీవితంలో తగిన సమయంలో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. పాపాన్ని నీ కాళ్ళ కింద పెట్టడం ప్రారంభిస్తాడు. ఆ గర్వాన్ని కావచ్చు, కోపాన్ని కావచ్చు, చెడుతనాన్ని కావచ్చు, అది నీ కాళ్ళ కింద ఉండేంత వరకు అంటే నువ్వు హెచ్చించబడతావన్న దాని అర్థం. అంతవరకు మీరు దీన మనస్కులై ఉండండి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. దీన మనస్కులై ఉండి ప్రభు దగ్గర మనం గోజాడుతూ ఉండాలి, అడుగుతూ ఉండాలి. నింపండి ప్రభు అని అడుగుతూ ఉన్నట్లయితే ఆత్మచేత నింపబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందాక మనం చూసాం. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత అతని జీవితంలో ఏ విధంగా ఉంటుంది? సూర్యుడు ఉదయించినట్లుగా ఉంటుంది, తేజమయంగా మారుతుంది. మిట్ట మధ్యాహ్నం వలె అతని జీవితం అంతగా తేజరిల్లుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ మన జీవితం ఆ విధంగా ఉండటం లేదు. కారణం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయాల్లో ఒకవేళ 10 గదులు ఉన్నాయనుకుందాం, లేకపోతే ఒక 50 గదులు ఉన్నాయనుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్క గదిని మనం తాళం వేసుకొని కూర్చో ఉంటాం. ప్రియమైన దేవులారా, ఇదిగో ప్రభు ఈ గదిలోకి నువ్వు రావద్దు. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు మారు మనసు పొందండి. హృదయం దగ్గర ఉండి నేను తలుపు తడుతూ ఉన్నాను. ఒక్కొక్క తలుపు తీస్తేనే ఏం చేస్తాను? నేను మీలోకి వస్తాను, దాన్ని వెలిగిస్తాను. ప్రేమ వాళ్ళరా, ఒక రూమ్ వెలిగించావు, బాగానే ఉంది. మిగతా 9 గదులు ఏమైపోయాయి? మిగతా 9 గదులు కూడా ఏ రీతిగా ఉన్నాయి? డార్క్నెస్ తో ఉంటూ ఉన్నాయి. నీ హృదయము వెలిగించబడింది, కానీ కంప్లీట్ గా కాదు. ప్రేమ వాళ్ళరా, ఏది మనల్ని కంట్రోల్ చేస్తుంది? యేసు ప్రభు కాకుండా, పరిశుద్ధాత్మ దేవుడు కాకుండా, వాట్ ఈస్ దట్ కంట్రోలింగ్ యూ? ప్రేమైన దేవుడు ద్వారా అది ఏదో కంట్రోల్ చేస్తుందంటే అర్థం ఏంటో తెలుసా? ఏదో పాపం నిన్ను ఏలుతూ ఉంది. సాతానుడు దాని ద్వారా నిన్ను ఏం చేస్తున్నంటే పావుగా వాడుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుళ్ళారా, టీవీ ముందర కూర్చుంటాం, రిమోట్ ను మనం కంట్రోల్ చేస్తూ ఉంటాం. ప్రియమైన దేవుళ్ళారా, పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడిన వ్యక్తి దేవుడు చూడమన్నటువంటి ప్రోగ్రామ్స్ చూస్తాడు కదా, దేవుడు చూడమన్న ప్రోగ్రామ్స్ చూస్తాడు. ప్రియమైన దేవుళ్ళారా, మనం చూస్తూ ఉంటాం, జబర్దస్తులు చూస్తాం, తర్వాత ఇంకోటి చూస్తాం, మనకి ఇష్టమైనటువంటి ప్రోగ్రామ్స్ మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన మంచి సీరియల్స్ చూస్తూ ఉంటాం, లేకపోతే మనకు నచ్చినటువంటి బిట్స్. సినిమా కాదులే కంప్లీట్ గా చూడటం లేదా, ఏదో ఒక బిట్ నాకు చాలా ఇష్టం, ఇది లేకపోతే ఒక కామిక్ లాగా ఉంది, మనం చూడడం ప్రారంభిస్తాం. అది మనకి ఇష్టం కాబట్టి. ప్రేమైన దేవుడు, కానీ ఏంటి కంట్రోల్ చేస్తుందంటే ప్రేమ వాళ్ళరా, రిమోట్ ఈస్ కంట్రోలింగ్ అస్. లేకపోతే మనం కంట్రోల్ చేస్తూ ఉన్నాం టీవీని. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఆ గదిలోనికి ప్రభువుని అనుమతిస్తే దేవుడు చూడమన్న ప్రోగ్రామ్స్ మనం చూస్తాం, దేవుడు ఏం చూడమంటే చూస్తాం. ప్రేమైన దేవుని ద్వారా ఈ రీతిగా మనం గమనించట్లయితే ఒక్కొక్క గదిలోకి యేసయ్యను ఆహ్వానిస్తూ ఉండాలి. అన్ని గదులు కూడా ఎప్పుడైతే నింపబడతాయో, అన్ని గదులు కూడా యేసయ్య చేత నింపబడతాయో ప్రేమ వాళ్ళరా, అంటే యేసయ్య కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నామో అది ఒక విగ్రహం, యేసయ్య కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావో అదొక పాపం, యేసయ్య కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావో దట్ ఈస్ కంట్రోలింగ్ యూ. నిన్ను కంట్రోల్ చేస్తుంది, కానీ నువ్వు దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నావు. కానీ యేసయ్య చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత అతని యొక్క వెలుగేడుగా ఉండాలి, తేజమయంగా వెలుగుతూ ఉండాలి. దాంట్లో ఇంకా అప్స్ అండ్ డౌన్స్ ఎంత మాత్రం లేకుండా వెలుగుతూనే ఉండాలి. అంటే దినదినము ఈ రోజు కంటే రేపు మరింతగా, రేపటి కంటే ఎల్లుండి మరింతగా ప్రేమ వలన వెలుగు ఎక్కువైతూ ఉండాలి. ప్రేమైన దేవుని ధర అంటే ఒక గదిలో నుంచి ఇంకో గదిలోకి, ఇంకో గదిలో నుంచి ఇంకో గదిలోకి యేసయ్య వెలుగు ప్రసరిస్తూ ఉండాలి. అదెంతవరకు? మన కడుపులో నుంచి జీవ జలనదులు పారేంత వరకు, మన కడుపులో నుంచి జీవ జలనదులు పారేంత వరకు ప్రేమైన దేవుని ద్వారా దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమ వల్ల దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. దయచేసి గమనించండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ముందుకు సాగుదా. మనం గమనించినట్లయితే యేసు ప్రభువు అన్నాడు లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. రెండవదిగా మనం గమనించినట్లయితే చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల
తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలడం. తన్ను తాను ఉపేక్షించుకుని అంటే నేను చాలా మందికి ఏముంటుందంటే రెండవదిగా సెల్ఫిష్నెస్. అంటే సెల్ఫిష్నెస్ కాదండి, ఏంది నేను అనేటువంటి గర్వం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో నేను చెప్పిందే జరగాలి, నేను చెప్పిన మాటే వినాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ గర్వం అనేది ఎక్కడికి దారితీస్తుంటే చూడండి, మనం గమనించినట్లయితే తన్ను తాను తగ్గించుకుని, దేవుని వాక్యం సెలవిస్తుంది, తన్ను తాను తగ్గించుకుని ఎవరు దేన్ని ఎత్తుకుని నడవాలంట? తన సిలువనెత్తుకుని నడవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ప్రేమ వాళ్ళరా, ఒక వ్యక్తి జీవితంలో ఆ యొక్క సిలువ అనేది ఆ యొక్క సిలువ అంటే అర్థం ఏంటంటే అనేది కొట్టివేయబడాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను అనేటువంటి ఇగో, నేను అనేటువంటి గర్వం, నేను అనేటువంటి ఆ యొక్క పాపం, ప్రేమైన వాళ్ళరా, అది ఎప్పుడైతే సెల్ఫిష్ అలా ఆ యొక్క స్వార్థం కూడా కాదు కానీ నేను అనేది ఎప్పుడైతే తగ్గిపోవటం ప్రారంభిస్తుందో దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు హెచ్చిస్తాడు. ప్రేమైన దేవుడు. అందుకే ఆయన ఎదుట మీరు దీన మనస్కులై ఉండండి, దీన మనస్కులై ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు హెచ్చిస్తాడు. ప్రేమైన దేవుడు, ప్రతి విషయంలో దేవుడు హెచ్చిస్తాడు. పాపం, ముఖ్యంగా పాపాన్ని మన కాళ్ళ క్రింద పెట్టాలని దేవుని యొక్క ఆశ, సాతానుడు మన కాళ్ళ క్రింద పెట్టాలని దేవుని యొక్క ఆశ. ప్రేమైన దేవుని ద్వారా ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమ వాళ్ళ మన జీవితాలను నిజంగా ప్రశ్నించుకుందాం. ఇంకా అనేక విషయాలు మాట్లాడు, గర్వము, కోపం, ఇది లేకపోతే ఇలాంటి నేను అనేటువంటి ఆ యొక్క ఇగో. ప్రేమైన దేవుని ద్వారా ఈ రీతిగా మనల్ని కంట్రోల్ చేయటం ప్రారంభిస్తుంటాయి. అది కంట్రోల్ చేయటం కాదు, కానీ మనం ఏం చేయాలంటే వాటిని కంట్రోల్ చేయగలిగాలి, మనం వాటిని కంట్రోల్ చేయగలగాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట. ఇంకా సెల్ఫిష్నెస్ అంటే నేను, నా కుటుంబము, నా స్వార్థం చూస్తూ ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వీటన్నిటి గురించి కూడా దాంట్లో మాట్లాడేట్టుగా చూస్తాం. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం 31-32 వచనాలు మనం గమనించినట్లయితే, ఒక వ్యక్తి దారిన దొంగల చేత కొట్టబడ్డాడు. కానీ అక్కడ నుంచి వెళ్తున్న వారు ఏం చేస్తున్నారు? తమ స్వార్థాన్ని చూసుకుని వాళ్ళు వెళ్తున్న వారుగా, వారిని పక్కన పడేసి వెళ్తున్న వారుగా మనం చూస్తాం. దయచేసి గమనించండి, 31-32 వచనాలు చదువుకుందాం. ప్రక్కగా పోయాను. ప్రైజ్ బి టు గాడ్. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రేమ వాళ్ళ చూడండి, వారి స్వార్థం. లేవీయుడు అంటే ఎవరండి? లేవీయుడు అంటే ఎవరండి? దేవుని చేత ఎన్నుకోబడినటువంటి జనం కదండి. తర్వాత మనం గమనించే దానికి ముందు యాజకుడు అంటే ఎవరండి? యాజకుడు అన్న కూడా లేవి గోత్రానికి సంబంధించిన వాడే కదా. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రేమైన దేవుళ్ళరా, నాకెందుకులే నేను రక్షించబడ్డాను, నాకెందుకులే నా కుటుంబం రక్షించబడింది, నాకెందుకులే నేనుంటే చాలు దేవుని రాజ్యంలో. ప్రేమైన ఒక రకమైనటువంటి స్వార్థం. వాడు పడిపోయాడే, వాడికి ఏదైనా అవసరం ఉంది చేద్దాం. ప్రేమైన దేవుళ్ళరా, అడిగితే చేద్దాం అనుకుంటున్నారు. చాలా అడిగితే చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారండి లోకంలో. కానీ అడగకనే చెయ్యాలి. మనం యేసు ప్రభువును మనం ఏమన్నా రక్షణ అడిగామా? యేసయ్య తనకై తాను నిన్ను నన్ను రక్షించడానికి పరలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అడిగితే చేసేది ప్రేమైన అది సేవ కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అడిగితే తీర్చేది ప్రేమ అది కాదు. ప్రేమైన దేవుడరా, అడగక మునిపే వారి అక్కర నరిగి తెలుసుకోవటం, అదండి నిజమైనటువంటి ప్రేమ. ప్రేమైన దేవుని ద్వారా యేసయ్య ప్రేమ చేత నింపబడ్డామంటే అది. సో మనము అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా యేసయ్య ఏం చేశాడు? పరలోకం నుంచి మనల్ని వచ్చాడు. ఎందుకు వచ్చాడు? చచ్చిన వారమైన మనల్ని లేపేదానికి. ప్రేమైన దేవుని మనం అడిగామా? అయ్యో మేము నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమనేమా? కాదు. ప్రేమైన దేవులరా, అది యేసు ప్రభు గుర్తించాడు. యేసు వీళ్ళకు రక్షణ అవసరం, వీళ్ళకి రక్షణ అవసరం. యేసు ప్రేమ వాళ్ళరా, పక్కన వాడు పడి ఉంటే వాడు అడిగితే సహాయం చేద్దామని అనుకోవడం కాదు, వాడు అవసరతలో ఉన్నాడు, సహాయం చేద్దాం. ప్రేమైన వాళ్ళరా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమ ఆ యొక్క సెల్ఫిష్నెస్ ఎంత మాత్రం కూడా ఉండకూడదు, గర్వం అనేది ఎంత మాత్రం కూడా ఉండకూడదు. మన యేసు ప్రభు అంటున్నాడు, వేషధారులైన శాస్త్రులారా అంటున్నట్టుగా మనం చూస్తాం. మీరు శాస్త్రుల కంటే పరిచయాల కంటే మీ నీతి అధికము కాని ఎడలా యేసు ప్రభు చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. అంటే ఇదిగో వాళ్ళు ప్రతి దాంట్లో కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నారు. కానీ నేను మరొకటి చెప్తున్నాను, ధర్మశాస్త్రంలో లేని విషయాలు కొన్ని డీప్ గా నేను చెప్తూ ఉంటున్నాను, అంత మర్మగర్భితంగా దాగి ఉన్న సంగతాలు నేను చెప్తూ ఉన్నాను. అదేంటంటే ప్రేమ వాళ్ళ హిపోక్రసీ, వేషధారణ ఉండకూడదు. ప్రేమ వాళ్ళ దేవుని వాక్యం నటన, వేషధారణ ఉండకూడదు. యేసు ప్రభు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు. మంచి బిలీవర్స్ అండి, 20 సంవత్సరాలుగా నేను దేవుని నమ్ముకున్నాను చెప్తూ ఉంటాను, కానీ మారు మనసుకు తగిన ఫలాలు ఫలించామా? ప్రేమ వాళ్ళరా, యేసు ప్రభు ఒకటే అన్నాడు, వారు పొందిన ఫలాలను బట్టి ఏమంట? వారు పొందిన ఫలాలను బట్టి వారెవరో మనం తెలుసుకుంటామన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఏ ఫలాలు ఫలిస్తూ ఉన్నాం? ఆత్మీయ ఫలాలు ఫలిస్తూ ఉన్నామా? ఆత్మీయ వరాలు కలిగి ఉంటున్నామా? ప్రేమైన వారులారా, మనం ఏ రకాల ఫలాలు ఫలిస్తూ ఉంటున్నాం? ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకుందాం. అందుకే నేను చెప్పాను, వేరు
మార్చబడాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ వేరు కేవలం యేసు ప్రభు మాత్రమే మార్చగలడు. ఒక వ్యక్తి ఆత్మచేత నింపబడినప్పుడు, గదులన్నీ కూడా దేవుని ఆత్మచేత వెలుగు చేత నింపబడినప్పుడు, ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము we will be having control on every sin. మనం గమనించినట్లయితే సో ప్రతి దాని మీద మనకు కంట్రోల్ రావటం ప్రారంభిస్తుంది. దేవుని చేతుల్లో మనం అంట ప్రారంభిస్తాం. దేవుడు ఏం చెప్తే చేస్తాం, దేవుని చేయమంటే చేస్తాం, వద్దంటే మానుకుంటాం. ప్రేమైన దేవునిరా, సో బైబిల్లో మనం చూస్తున్నాం. ఈవెన్ స్వార్థ విషయంలో కూడా మనం గమనించినట్లయితే, ఇదిగో నేను దమస్కుకు వెళ్ళాలని ఎవరు కోరుతున్నాడు? వాక్యం చెప్పడానికి పౌలు వెళ్ళాలని కోరుతుంటే ఆత్మ అతనిని ఆటంకపరిచిన బైబిల్లో వ్రాయబడింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఎక్కడికో వెళ్ళాలనుకుంటూ ఉన్నాడు, దేవుని ఆత్మ ఆటంకపరిచి సాగిపోయాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, పౌలుడు గమనించినట్లయితే, సో ప్రతి విషయంలో కూడా దేవుని చేత మనం కంట్రోల్ చేయబడాలని దేవుని వాక్యం చాలా క్లియర్గా అది లేనట్లయితే ప్రేమ వల్ల, అందుకే ఈ సంఘాలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఈ స్ఫురణ సంఘం, ఎఫెసస్ సంఘం, ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే మారు మనసు పొందని నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇవి సంఘాలంటే రక్తములు గడబడిన సంఘాలు కదా, వీళ్ళకేంది మారు మనసు పొందడం? ఎస్ ప్రేమైన దేవుళ్ళరా, దే నీడ్ టు బి అగైన్ ఏంటంటే ఆ మారు మనసు పొందాలని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఏ విషయాలంటే ఈ విషయాలు ప్రేమైన దేవుళ్ళరా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. చెడు తలంపులు ప్రేమ వాళ్ళు యేసు ప్రభు చెప్తాడు, ఇదిగో చెడు తలంపులు ఉంటే పాపని బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్ లో రాశారా? కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో నీ హృదయంలో, నీ మనసులో ఒక తలంపు కలిగితే నువ్వు దాన్ని వ్యభిచారం చేసినట్టే ప్రభు మాట్లాడుతున్నాడు. లోకరీతిగా మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా పాపాలు కాదండి. ఇవన్నీ కూడా చెడు తలంపులు, అవిశ్వాసము, లేకపోతే స్వార్థము, ఇవన్నీ కూడా మీరు కోర్టుకి వెళ్ళినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా ఆ కోర్టు లాలో ఇవన్నీ కూడా రాయబడి ఉండవు. మన ఓల్డ్ టెస్ట్మెంట్ రాసిన విగ్రహారాధన, ఇలాంటివి ఏమైనా వ్యభిచారం కావచ్చు, లేకపోతే అబద్ధాలు చెప్పడం కావచ్చు, దొంగతనం కావచ్చు, అబద్ధ సాక్ష్యం చెప్తే జైలుకి వేసేస్తారు కదా. సో ఈ రీతిగా మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా లోకం కూడా పాపాలుగా పరిగణిస్తుంది. కానీ యేసు ప్రభు చెప్పేమంటే లోకములో ఇవన్నీ కూడా యాక్సెప్టబుల్. కానీ మీరు నా దగ్గర ఉన్నప్పుడు, మీరు నా నీతి ద్వారా, మీరు నా రక్తం ద్వారా మీరు పరిశుద్ధపరచబడినప్పుడు, ఇదిగో వీటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. సో ఒక్కొక్క తలుపు దగ్గరికి వస్తాడు ప్రేమ దేవుడా, ఏదైతే మనల్ని కంట్రోల్ చేస్తుందో ఇంకా ఆ గది దగ్గరికి వస్తే ప్రభు తలుపు తడుతూ ఉంటాడు. దేవా వద్దులే ప్రభు అంటే ప్రభు వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రేమ దేవుడారా, సో ఒక్కొక్క గది మన హృదయం అంతా కూడా, మన దేహం అంతా కూడా. అందుకే మీ దేహము, ఈ ప్రభు అన్నాడు, మీ దేహము వెలుగుమయం అయితే అన్నాడు. ప్రేమైన దేవుడారా, మీ దేహము వెలుగుమయం అయితే, మన దేహం వెలుగుమయం కావాలి. ప్రేమైన దేవుడారా, మన దేహం వెలుగుమయమైతేనే మన కడుపులో నుంచి జీవ జలనదులు పారుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే అప్పుడు మనం ఏం చేస్తామంటే అనేకులకు నిజంగా ఏ విధంగా అంటారు, జీవ జలనదిలాగా అనేకమైనటువంటి పంటలను మనం పండించే వారంగా మనం ఉండగలుగుతాం. ప్రియమైన దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. మరొక అంశం చెప్పి నేను ముగిస్తాను, చిన్న అంశం చెప్పి నేను ముగిస్తాను. మనం గమనించినట్లయితే మనం చూసుకున్నాం ఇలాంటివన్నీ కూడా ఆ పాపాలని. ప్రేమ వల్ల ఇంకొక చిన్న పాపం మనం గమనించినట్లయితే, చిన్నది కాదు కానీ మనం గమనించినట్లయితే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్లు విశ్వాసము లేని దుష్ట హృదయం అంటూ ఉన్నాడు. విశ్వాసము లేనటువంటి హృదయం ఎలాంటి హృదయం అంట? దుష్ట హృదయము అంటూ ఉన్నాడు. అంటే అన్బిలీఫ్. ప్రేమైన దేవునులారా, అంటే అవిశ్వాసం. ప్రేమైన దేవునులారా, అంటే ఇదేందండి, మన విశ్వాసులం కదా, యేసు రక్తంలో కడగబడ్డాం కదా, మన విశ్వాసులమే. కానీ అన్ని విషయాల్లో మనం దేవుడిని నమ్ముతున్నామా? దేవుడిచ్చిన వాగ్దానాలు నమ్ముతున్నామా? దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని మనం నమ్ముతూ ఉన్నామా? ప్రేమైన దేవుడురా, దేవుడిని చేయవద్దంటే మనము దానికి లోబడుతూ ఉన్నామా? దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమంటుంది? ఏమంటుంది? విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మాట్లాడుతుంది. ప్రేమైన దేవుడు విశ్వాసం లేని దుష్ట హృదయం అంట. ప్రేమ వల్ల చాలా సార్లు మన జీవితాల్లో గమనించినట్లయితే మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో ఒక బ్యూటిఫుల్ వర్డ్స్ రాయబడింది. ఏంటంటే, ఇదిగో మీరు సహించగలిగిన దానికంటే ఎక్కువగా మిమ్మల్ని ఆయన శోధించడు కదండి. మీకు ఎంత కెపాసిటీ ఉందో అంతవరకే దేవుడు మిమ్మల్ని శోధిస్తారు, అంతవరకే దేవుడు మిమ్మల్ని ఎందుకు చేస్తాడో తెలుసా? ప్రేమైన దేవుడు, ఈ దేవుడు ఎందుకు వాటిని అనుమతిస్తాడో తెలుసా? ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే యేసు ప్రభు పేతురుతో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఇదిగో పేతురు, అపవాది నిన్ను కోరుకున్నాడు అంటాడు కదండి. చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనం. సీమోను
ఇదిగో సాతాను నిన్ను పట్టి సాతాను నిన్ను పట్టి గోధుమల వలె గోధుమల వల్లే జల్లించుటకు నిన్ను కోరుకొనని నిన్ను కోరికను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటున్నాను. చూడండి, యేసుప్రభు చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పటికి యేసుప్రభుకు తెలుసు పేతురు 3 సార్లు యేసుప్రభును కాదంటాడని తెలుసు, బొంకుతాడని తెలుసు. కానీ యేసుప్రభు అంటున్న మాట ఏంటంటే, సాతాను నిన్ను కోరుకున్నాడయ్యా. సాతాను కోరుకుంటే నేను ప్రార్థన చేశాను. నేను ఇదిగో ఎందుకు ప్రార్థన చేశానంటే నీ నమ్మిక తప్పిపోకుండానట్లు. చాలా బ్యూటిఫుల్ వర్డ్స్ ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుడు మనల్ని సాతానుకు అప్పగించడం కాదు, కొన్నిసార్లు అప్పగిస్తాడు. ప్రేమైన దేవుడరా, కొన్నిసార్లు మనల్ని సాతాను చేతికి దేవుడు అప్పగిస్తాడు. ఎందుకో తెలుసా? మనలో ఉన్నటువంటి ఆ యొక్క సాతానుకు సంబంధించిన గుణాలన్నీ కూడా తీసివేసేదానికి, తొలగించేదానికి. ప్రేమైన దేవుడురా, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు కదా ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆ ముళ్ళును ముళ్ళుతోనే తీయడానికి కొన్నిసార్లు దేవుడు సాతానుకు అప్పగిస్తాడు. ప్రేమైన దేవుడరా, యోబులో దేవునికి నచ్చనివితో ఉన్నాయి. యోబు భయపడుతున్నాడు. దేనికి భయపడుతున్నావు? అది నా మీదకే వచ్చిందంటూ ఉన్నాడు యోబు. యోబు యథార్థవంతుడే, నీతిమంతుడే ప్రేమైన దేవుడు. కానీ యోబుకు ఒక భయం అనేది ఉంది ప్రేమైనది. ఏంటది? దేన్నైతే నేను నా మీదకి వస్తుంది నేను నమ్మాను లేకపోతే అనుకున్నానో అదే నా మీదకి వచ్చింది అంటాడు. ఆ భయాన్ని నుంచి తొలగించాలి. ఈ రీతిగా గమనించినట్లయితే ఆ యోబులో ఉన్నటువంటి ఆ భయాన్ని తొలగించేదానికి ప్రేమైన దేవుని బిడ్డలారా, యోబులో దేవునికి ఇంకా ఇష్టం లేనివి తొలగించేదానికి దేవుడు ఏం చేస్తే సాతానుకు అప్పచెప్పాడు. యోబు ఎంత స్ట్రాంగో సాతానుకు తెలియజెప్పేదానికి, లోకానికి తెలియజెప్పేదానికి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేస్తాడు? సాతానుకు అప్పచెప్పాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. కానీ అతని ప్రాణాన్ని మాత్రం ముట్టవద్దన్నాడు కదా. మనం గమనించినట్లయితే సీమోనుడు కోరుకున్నాడంట సాతానుడు, కానీ యేసుప్రభు చెప్తున్నాడు నీ నమ్మిక తప్పిపోకుండానట్లు. కొన్నిసార్లు మనం పడిపోతాం, దేవుడే పడగొడతాడు కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా. సో యేసుప్రభుకు తెలుసు పేతురు ముమ్మారు యేసుప్రభును కాదని బొంకుతాడని ప్రభువుకు తెలుసు ప్రేమైన దేవులరా. ఎందుకంటే ప్రేమైన దేవులరా, పేతురుకున్నటువంటి గర్వం ఎవరికి లేదండి. ఏమంటాడో తెలుసా? ఆ మాట మీరు చదవండి దయచేసి. ఏమంటారు? అందరూ నిన్ను వదిలిపోయినా కూడా ఏమంటారు? దయచేసి గమనించండి. ఎంత గర్వమో దయచేసి గమనించండి. ఆత్మీయ గర్వం అంటారు దాన్ని. చదువుకుందాం ఒకసారి. అందరూ నిన్ను విడిచిపోయిన లూకా సువార్త 22వ అధ్యాయం. ఇదిగో ఇక్కడున్న మీరు అందరూ నిన్ను వదిలిపోయినా సరే నేను మాత్రం నిన్ను వదలను అంటాడు. అది చూడండి అమ్మ, కొంచెం అటు ఇటుగా ఉంటుంది. 34వ వచనం చదవండి. 22:34. దానికి ముందు అంటాడు చూడండి, ఇదిగో వీరందరూ కూడా నిన్ను విడిచిపోయిన దేవా నేను మాత్రం నిన్ను విడవను. అంటే ఆత్మీయ గర్వం ప్రేమైన దేవులారా, ఆత్మీయ గర్వాన్ని తీసేస్తానికి పేతురు నువ్వు ముమ్మారు బొంకుతావు, నాకు తెలుసు నువ్వు ముమ్మారు బొంకుతావు, నేనెవరో తెలియనా అంటావు. ప్రేమ వల్ల కొన్నిసార్లు దేవుడు మనల్ని పడగొడతాడు. ఎందుకో తెలుసా? మనలో ఉన్నటువంటి ఇదిగో నాలాగా పరిశుద్ధులు ఎవరు లేడు, ఇదిగో నేను పాపం చేయటం లేదు, తలంపుల ద్వారా పాపం చేయటం లేదు, క్రియల ద్వారా పాపం చేయటం లేదు, ప్రతిరోజు వాక్యం చదువుకుంటున్నాను, ప్రతిరోజు కూడా నేను ఈ పని చేస్తున్నాను, దేవునికి ఇష్టకరంగా అనుకుంటూ ఉంటాం. ఆత్మీయ గర్వం చాలా మందికి ఉంటుంది ప్రియమైన వారలారా. ఆత్మీయ గర్వాన్ని పడగొట్టేదానికి, ఆత్మీయ గర్వాన్ని తీసివేసేదానికి దేవుడు మనల్ని కొన్నిసార్లు టపామని పడగొడతాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అక్కడి నుంచి మళ్ళీ దేవుడు లేవనెత్తాడు, అక్కడి నుంచి దేవుడు లేవనెత్తాడు ప్రేమ వేళరా. ఈ పేతురులో ఇంత గర్వం చూసారా? ఇదిగో ప్రతి ఒక్కరు విడిచిపోయినా సరే నేను మాత్రం విడిచిపోను ప్రభు అన్నటువంటి ఈ పేతురు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని ఒక చిన్న దాని దగ్గర అబద్ధం ఆడాడు. రాత్రి 3 గంటల సమయంలో ఎవరో నాకు తెలియదని ముమ్మారు పొంచాడు ప్రేమైన దేవుడరా. కానీ ఎంత స్ట్రాంగ్ గా మారిపోయాడు తెలుసా ఆ పేతురు ప్రేమైన దేవుడరా. ఎస్ అన్నాడు, పేతురును నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? పేతురు నన్ను ప్రేమిస్తా అంటే గాడ్ స్టార్టెడ్ బిల్డింగ్ హిస్ లైఫ్ ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ఆ యొక్క దేవుడు ఆ బిల్డ్ చేసేపాటికి పేతురు ఎంత స్ట్రాంగ్ గా మారిపోయాడంటే ప్రేమైన దేవులారా, ఆ యొక్క రాజు ఎదుట నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే ప్రేమైన వారులారా, ఎవరికి భయపడక, ఎవరికి జంకక ప్రేమైన దేవులారా, ప్రసంగం చేస్తూ ఉంటే 3,000 మంది చేర్చబడ్డారు ప్రేమైన దేవులారా. పగలు 3 గంటల ప్రాంతంలో ఇదిగో నా దగ్గర వెండి బంగారాలు ఎంత మాత్రం లేవు, కానీ నా దగ్గర ఉన్నది ఒకే ఒక అదేంటంటే యేసు నామములో లేచినాడు అని పట్టపగలు దేవునికి సాక్ష్యం చెప్పినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవులారా. దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమైన వారులారా పాపాన్ని తీసివేయడానికి, ముళ్ళును తీసివేయడానికి కొన్నిసార్లు సాతానును పర్మిట్ చేస్తాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. పర్మిట్ చేస్తాడు. సాతానుడు కోరుకుందంట
కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లని మాట్లాడతారు. మన నమ్మిక మాత్రం తప్పకుండా దేవుడు ఏం చేస్తాడంటే కాపాడుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని ద్వారా మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకోవాలి. ప్రియమైన వాళ్ళ దేవుడు ఆత్మచేత చూడండి, మనం గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా మంది ఇవి నెగ్లెక్ట్ చేస్తుంటారు కాబట్టి తమ జీవితాల్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ప్రియమైన దేవుని ద్వారా చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదువుకుందాం. నేను ముగిస్తూ ఉన్నా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మద్యముతో మత్తులై ఉండకుడి, ప్రైజ్ బీ టు గాడ్, ఆత్మ పూర్ణులై ఉండు అంటే అర్థమైందండి. ఆత్మ పూర్ణులై ఉండటం ఏంటండి? ఆత్మ చేత నింపబడండి అని అర్థం. ఆత్మను కలిగి ఉన్నారు. ఎప్పుడు మీరు రక్షించబడినప్పుడు ఆత్మను కలిగి ఉండడం వేరు, ఆత్మ పూర్ణులు కావటం వేరు. ప్రేమైన దేవుడు దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. చాలా మంది అంటూ ఉంటారు, మనం గమనించినట్లయితే కొన్ని సంఘాల్లో గమనించినట్లయితే ఆత్మ నింపబడ్డమన్నా లేకపోతే అవుట్ పోరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అన్న కూడా చాలా నమ్మరు. ప్రేమైన దేవుడు అందుకే ఆ యొక్క సంఘాల్లో విపరీతమైనటువంటి పాలిటిక్స్. ప్రేమైన దేవుడు విపరీతంగా సాతానుడు తాండవం చేస్తూ ఉంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉంది. మీరు ఆత్మ పూర్ణులుగా ఉండాలంటే అర్థం ఏంటి? మీ యొక్క హృదయంలో మీకు శరీరంలో ఏ గదులైతే ఉన్నాయో ఆ ప్రతి గది కూడా దేవుని యొక్క ఆత్మ చేత వెలిగించబడాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నాది ఈ సీరియల్ నన్ను కంట్రోల్ చేస్తుంది, ఈ ప్రోగ్రామ్ నన్ను కంట్రోల్ చేస్తుంది, ఈ వ్యక్తి నన్ను కంట్రోల్ చేస్తున్నాడు, లేకపోతే ఈ యొక్క పాపం నన్ను కంట్రోల్ చేస్తుంది, ఈ యొక్క సహవాసం నన్ను కంట్రోల్ చేస్తుంది. కాదు, ప్రతిది కూడా యేసయ్య నన్ను కంట్రోల్ చేయాలి. ప్రతి విషయంలో యేసయ్య కంట్రోల్ ఎప్పుడైతే ఇస్తామో ప్రేమైన దేవుని పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండండి. అదండి పరిశుద్ధాత్మ నింపుదల అంటే. ప్రేమైన దేవుని పిల్లల చాలా మందికి అర్థం కాదు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండండి. చూడండి, అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో పేతురు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. అపొస్తల కార్యములు 2:38. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. వాట్ బ్యూటిఫుల్ థింగ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు బాప్తిసం పొందినప్పుడు మీరు రక్షించబడతారు. ఆ తర్వాత ఏమవుతుందంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకోవాలి అని చాలా క్లియర్గా మాట్లాడుతున్నాను. ఆ వరమే ఆత్మ పూర్ణులుగా ఉండటం. ఆత్మ పూర్ణులంటే సంపూర్ణంగా మన దేహం అందుకే మీ దేహము దేవుని ఆలయం ఉన్నదని మీరు గుర్తెరగరా అంటే అర్థం ఏంటంటే దేవుడు నివసించు రీతిగా మన జీవితం ఉండాలి. ప్రేమైన దేవుని ప్రతి గదిలో ఆయనకు ఏమాత్రం కూడా మనం తాళం వేసుకుని ఉండకుండా యేసయ్య ఎక్కడైనా సరే ఏ గదిలోకైనా వెళ్ళి కూర్చునే రీతిగా మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలు ప్రేమైన దేవుని ఇక్కడొద్దు ప్రభా, అక్కడొద్దు ప్రభా, ఈ సమయానికి రావద్దు ప్రభా అని అనకుండా ప్రేమైన దేవుని ప్రతి ప్లేస్ లో యేసయ్య వచ్చి కూర్చో, నువ్వు ప్రభా నా జీవితానికి రాజువు, నువ్వే ప్రభా నా హృదయానికి సింహాసనం నువ్వు వేసుకుని కూర్చో అని మనం చెప్పగలిగితే మనం ఆత్మపూర్ణులుగా ఉంటాం. పరిశుద్ధాత్మ వరాన్ని మనం పొందుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, యాకోబు పత్రిక 3:17 ఒకసారి చదువుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. పై నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది. దేవునికి పై నుండి వచ్చే జ్ఞానం అంటే పరిశుద్ధాత్మ. ప్రేమైనది పై నుండి వచ్చే జ్ఞానం అంటే ఏంది? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారు? పైనుంచి కుమ్మరించడం ప్రారంభిస్తారు. పైనుంచి వచ్చే జ్ఞానం అది మొట్టమొదటి సమాధానకరమైనది. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. చివరి మాట చదువుకొని తెలుసుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం. పరలోకమందున్న నీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునని దేవుని వాక్యం సెలవిస్తుంది. తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునని. ఎవరైతే అడుగుతారో వాళ్ళు పొందుకుంటారు. ప్రేమైన దేవులారా, అడగకుండా మనము దినాల కొద్ది నేను రక్షించబడ్డాను, 20 సంవత్సరాల కింద రక్షించబడ్డాను బ్రదర్ అని చెప్పడం కాదు. కానీ పరిశుద్ధాత్మను ఎవరైతే పొందుకుంటారో వారి కడుపులో నుంచి ఏమొస్తాయంట? జీవ జలనదులు.
వాళ్ళు ఆత్మపూర్ణులుగా ఉంటారు, ఇతరులకు సాక్షార్థంగా ఉంటారు, ఇతరులకు సహాయకరంగా ఉంటారు. ప్రేమైన దేవుళ్ళరా, పాపాన్ని కాళ్ళ క్రింద తొక్కేవారుగాను, సాతానుని కాళ్ళ క్రింద తొక్కేవారుగాను ఉంటారని దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా మన జీవితాల నిజంగా ప్రశ్నించుకుందాం. ప్రేమ వాళ్ళరా, ఈ రకమైనటువంటి, అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇదిగో మారు మనసు పొందన్నట్టు అర్థం ఏంటంటే నీ హృదయంలో ఉన్న ప్రతి జీవితం, ప్రతిది కూడా వెలిగించబడాలి. ప్రేమ వాళ్ళరా, చిరుగా మాట చదువుతూ మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను హృదయం దగ్గర ఉండి, ఇదిగో నేను తలుపు నద్ద నుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినట్లా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదము. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవునిరా, ఇదిగో మారు మనసు పొందడం అంటే ఏంటో తెలుసా? ఇదిగో నేను హృదయం దగ్గర నిల్చున్నాను, ప్రతి గది దగ్గర ఉంటున్నాను. నీ హృదయంలో ఉన్న ప్రతి గది దగ్గర ఏంటంటే మీరు ఓపెన్ చేయండి, నేను వస్తాను. మీ యొక్క హృదయాన్ని, మీ యొక్క జీవితాన్ని, మీ యొక్క శరీరాన్ని నేను వెలిగిస్తాను, ఆత్మచేత నింపుతాను. అప్పుడు సాతానుడు కాదు అని రకమైన పాపముల్ని కాళ్ళ కింద ఉంటాయి కానీ అవి నీ తలలో ఉండవు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుండగా చూస్తాం. కానీ మన జీవితంలో చాలాసార్లు మన యొక్క మనస్సును ఏది కంట్రోల్ చేస్తుందంటే, ప్రేమైన దేవుళ్ళరా, ప్రతి రకరకమైనటువంటి పాపాలు మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అందుకే మనం పాపాలు చేస్తూ ఉంటాం. ప్రేమైన దేవుళ్ళరా, అందుకే వెంటనే ముళ్ళు కుచ్చుకోగానే ఏ రీతిగా మనం వెంటనే తీసేసుకొని ఏ విధంగా మనము అదేంటి టీటీ వేసుకుంటామో ఆ రీతిగా వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళి మనం ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చేస్తే ఏమవుతుంది? విషయంలాగా మారిపోతుంది, కుళ్ళిపోతుంది శరీరం. ప్రేమైనది ఆ రీతిగా మన ఆత్మీయ జీవితం కూడా కుళ్ళిపోతుంది. అందుకే వెంటనే అడగటం ప్రారంభించాలి, వెంటనే ఒప్పుకోవటం ప్రారంభించాలి. ఇదిగో ప్రభు, నా జీవితంలో ఇది తీసే ప్రభు, అది తీసే ప్రభుని అడిగినామంటే ప్రభు వెంటనే తొలగించి మన జీవితాలను వెలుగుమయంగా మారుస్తాడు, అనేకులకు సాక్షార్థంగా మారుస్తారు, అనేక ప్రజలను వెలిగించే రీతిగా, ఇదిగో మీరు లోకానికి వెలుగై ఉన్నారన్న రీతిగా మనం అనేకులను వెలిగించే రీతిగా మన జీవితాలు మారుస్తాడు. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మ్రొక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సాయంకాల వేళలో ప్రభు మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ందరినీ కూడా తండ్రి మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తూ ఉన్నాం తండ్రి. మమ్మల్ందరినీ కూడా మీ రక్తమును సంపూర్ణంగా కడిగి పవిత్రపరచండి. మా హృదయంలో ఉన్నటువంటి ప్రతి గదిలోనికి రండి ప్రభువా. మా యొక్క శరీరంలో ఉన్న ప్రతి గదిలోనికి మీరు రండి. ప్రతి గది కూడా వెలిగించబడాలి, ప్రతి గది కూడా ఆత్మచేత వెలిగించబడాలి ప్రభువా. అడుగు ప్రతి వారికి ఆత్మనిస్తున్నారు ప్రభువా. ఆత్మ పూర్ణులై ఉండండి మీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. తండ్రి ప్రభువా, ఆయన ఆత్మచేత నింపండి ప్రభువా. సంపూర్ణంగా మీ కంట్రోల్లోకి, మీ స్వాధీనంలోకి, మీ యొక్క ఆధీనంలోకి మమ్మల్ని తీసుకురండి ప్రభువా. ప్రతి పాపము మా కాళ్ళ కింద ఉండాలి ప్రభా. సాతానుడు మా కాళ్ళ కింద ఉండినట్లుగా యేసు ప్రభా మా జీవితంలో సంపూర్ణంగా మీరు మార్చవలసిందిగా బ్రతిమలాడుతూ మీ ఆత్మచేత నింపి ప్రభా అనేకులకు ఆశీర్వాదకరంగా మా జీవితములు తండ్రి వెలిగిస్తూ తండ్రి ప్రభా వెలిగించే రీతిగా ప్రభా మా జీవితాలు వెలిగింపబడినట్లు మీకు అధికమైన కృపను ప్రసాదించండి. మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటున్నాం. మా జీవితాల్లో ఉన్న ప్రతి పాపమును తండ్రి మీరు కాల్చివేయండి యేసు ప్రభా. మీ దహింసజ్ఞలో కాల్చివేయండి యేసయ్య. మీ రక్తములో కడిగి పవిత్రపరచి మీ ఆత్మచేత అభిషేకించండి నాయన. మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను, ఈ మాటలు వించిన ప్రతి బిడ్డ జీవితాల్లో యేసు ప్రభా మీరే వెలుగుగా ఉండి వెలుగుమయం చేయవలసిందిగా, అనేకులకు తండ్రి ప్రభా వెలిగించే జీవితాలుగా మార్చవలసిందిగా బ్రతిమలాడుతూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసయ్య శక్తిగల నామందు, మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.